శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో భారీ ఎత్తున చేపలు మృత్యుపడ్డాయి. 3 రోజులుగా నదిలో మృతి చెందిన చేపలు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ నీరు కలుషితం కావడం వల్ల చేపలు చనిపోయాయా లేకుంటే విషప్రయోగం ఏమైనా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానిక మున్సిపల్ అధికారులు. చిత్రావతి నదిలో డ్రైనేజ్ నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నీరు వల్ల చేపలు చనిపోలేదని, ఏదైనా విషప్రయోగం జరిగిందని మున్సిపల్ కమిషనర్ అంటున్నారు. బుక్కపట్నం చెరువు, చిత్రావతి నదిలో చేపలు మృత్యువాత పడడంపై విచారణ చేసి దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ క్రాంతి కుమార్ చెబుతున్నారు. మరోవైపు చెరువులోకి మురుగునీటిని ఆపకపోతే నీరు మొత్తం చెడిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. అదే జరిగితే బాధ్యులందరిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కలుషితాల బారి నుండి కాపాడండి, చిత్రావతి నదీ జలాల్ని కలుషితాల బారి నుండి కాపాడండి, చిత్రావతి నదీ జలాల్ని కలుషితాల బారి నుండి కాపాడండి. చిత్రావతి మురుగునీరు కలుస్తున్నటువంటి పుట్టపర్తి మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారుల లక్ష్య వైఖరి చిత్రావతి నదిలో కలుషితం పైన నోరు మెదపని అధికారుల లక్ష్య వైఖరి చిత్రావతి నదిలో మురుగునీళ్లు కలుస్తున్న నోరు మెదపని అధికారుల లక్ష్య వైఖరి అధికారుల లక్ష్య వైఖరి లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి అధికారుల లక్ష్య వైఖరి చేయాలి. చిత్రావతి నదిని వెంటనే శుద్ధి చేయాలి. చిత్రావతి నదిని వెంటనే శుద్ధి చేయాలి. చిత్రావతి నదిని వెంటనే శుద్ధి చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల లక్ష్య వైఖరి ప్రతి చిత్రావతి నదిపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి. దశాబ్ద కాలం నుంచి అసలే కరువు జిల్లా, చుక్క నీరు దొరకని ఈ ప్రాంతం స్వచ్ఛమైన కృష్ణా జలాలు రాయలసీమలోకి ప్రవేశించగా బుక్కపట్నం చెరువులో హాఫ్ టీఎంసీ నీటిని నిల్వ ఉంచారు. కొత్త చెరువు, బుక్కపట్నం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని మురుగునీరంతా చిత్రావతి ద్వారా బుక్కపట్నం చెరువుల్లో వదులుతున్నారు. తద్వారా ఎన్నో లక్షల చేపలు చనిపోయాయి. ఈ వైరస్ ప్రజలకు వ్యాపిస్తే 4 మండలాలకు తాగునీరు జీవనాధారమైన ఈ బుక్కపట్నం చెరువులో నీళ్ళన్నీ కలుషితమవుతున్నాయి. లక్షల లీటర్ల మురుగునీరు చెరువులో ప్రవేశిస్తోంది. వీటిని అరికట్టమని ఎంతో కాలం నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రజలు, రాజకీయ నాయకులు తెలియజేస్తూనే ఉన్నారు. అధికారులలో మాత్రం స్పందన లేదు. ఎక్కడికక్కడ ఎస్టిమేట్స్ వేసి పంపిస్తున్నారు కానీ వాటిని శాంక్షన్ చేయటం లేదు. ఎంతో కాలం నుంచి చిత్రావతి నదిలో మురుగునీరు కలవకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ ప్రయత్నం విఫలమవుతుంది? ఇది అధికారుల లోపమా లేదా రాజకీయ నాయకుల లోపమా? మీరు తెలియజేయండి. దీనికి ప్రధాన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో కూడా మేము చిత్రావతి నదిలో మునిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీరు కలుషితానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా తెలియజేసి నిరసన వ్యక్తం చేశాం. కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వాలు, పాలకులు ప్లస్ అధికారులు వారికి కదిలించడంలో ప్రజలు కూడా ముగ్గురు కూడా ఈ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పవిత్ర నదీ జలాల్ని కలుషితం కాకుండా ఆపలేకపోవడంలో పూర్తిగా విఫలమైనారు. ఇప్పటికైనా వాళ్ళు జ్ఞానోదయం చెంది ఈ చిత్రావతి పరివాహక ప్రాంతాన్ని, చిత్రావతి నదీ జలాల్ని కలుషితం కాకోకుండా 4 మండలాలకి మరి త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి ఈ పవిత్ర జలాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, పాలకులది, ప్రజలది కూడా ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. పవిత్రమైనటువంటి చిత్రా నది ఇక్కడ ఉంది. ఇట్లాంటి చిత్రావతి నదిలో కలుషితమైనటువంటి నీరు రాకూడదు అని చెప్పేసి సుమారు కమ్యూనిస్ట్ పార్టీలుగా, సిపిఐ పార్టీగా సుమారు ఒక 2-3 సంవత్సరాల నుండి మేము నిరసనలు తెలియజేస్తున్నాం. అయినప్పటికీ అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు స్పందించడం లేదు. ఎందుకంటే ఇది జిల్లా సెంటర్ కూడా అయింది. ఈ పుట్టపర్తిని మొత్తం ఇప్పుడు ప్రపంచ రికార్డులకు ఎక్కించారు. అట్లాంటి పుట్టపర్తి కేంద్రంలో ఇట్లాంటి ఈరోజు ఒక 10 టన్నులకు పైగా చేపలు చనిపోయి వాసన పట్టింది. ఇక్కడే సాయినగర్ ఇదంతా ఉంది. ఈ సాయినగర్ వాళ్ళు రాత్రిపూట్లో నిద్రపోకుండా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాకన్లు వేసుకుంటే కూడా ఆ స్మెల్ పోవడం లేదు. అంత దుర్గంధమైనటువంటి స్థితి ఇక్కడ ఉంది. మేము ఇప్పటికీ చెప్తున్నాం, దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు, రాజకీయ నాయకులు వీళ్ళు సరైనటువంటి చెప్పిన వెంటనే చర్యలు తీసుకోకపోవడంతోనే దీనికి కారణం వీళ్ళే అని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకనే ఇప్పటికైనా అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి
కాలనీ వాసులందరూ కూడా ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే మీకు సరైనటువంటి గుణపాఠం ఓటు అనే ఆయుధంతో మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి